నిరుపేదల పెదాలపై నిర్మలమైన చిరునవ్వులే అసలైన అభివృద్ధి అని బలంగా నమ్మి అది సాధించి అభివృద్ధికి సరికొత్త అర్థం చెప్పిన మానవతా మూర్తి. ఒక చదువులతోనే మన తలరాతలు, మన బిడ్డల జీవితాలు మారగలవని గ్రహించి గొప్పింటికి పరిమితమైన ఖరీదైన చదువులను నిరుపేదల ముంగిట్లో సాక్షాత్కరింపజేసిన మహోన్నత వ్యక్తి. విద్య, వైద్యం ప్రతి ఒక్కరి కనీస హక్కులుగా గుర్తించి లక్షలాది రూపాయల కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఎందరో అభాగ్యులకు ప్రాణభిక్ష పెడుతున్న పుణ్యశీలి. 4 మెతుకుల కోసం పగలనక రేయనక కష్టపడే కర్షక కార్మిక బాధలను అర్థం చేసుకొని దేశ చరిత్రలోనే ఎక్కడా కని విని ఎరుగని సంక్షేమ పథకాలతో వారి ప్రతి చెమట బిందువును తుడిచివేస్తున్న ఆపద్బాంధవుడు, ఆత్మబంధువు, దేశానికే దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్ది స్థితిమంతుల బిడ్డలకు ధీటుగా పేదింటి పిల్లలకు డిజిటల్ విద్యా అవకాశాలు కల్పిస్తూ వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతున్న జగన్మామ కాన్కలిది. నేడు జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం సాదరంగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుదాం.
జగనన్న పాలనలో ప్రతి సంవత్సరం విద్యానామ సంవత్సరమే. అందరికీ సమానమైన నైపుణ్యం ఉండకపోవచ్చు, కానీ అందరికీ సమాన అవకాశాలు దొరికి తీరాలి. అది కల్పించడమే ఈ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే తల్లుల విద్యార్థుల ఖాతాల్లోనికి నేరుగా జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లించడానికి ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పామర్రులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి విచ్చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాక్షసమూకలకు తెలియదులేని ఘనత యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జనుడు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులందరితో కలిసి జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి నేడు విచ్చేశారు. ముందుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిమకు పుష్పాంజలిని ఘటించి గౌరవ ప్రజాప్రతినిధులందరూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిమకు పుష్పాంజలిని ఘటిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో. నిరుపేదల పెదాలపై నిర్మలమైన చిరునవ్వులే అసలైన అభివృద్ధి అని బలంగా నమ్మి అది సాధించి అభివృద్ధికి సరికొత్త అర్థం చెప్పిన మానవతామూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిమకు పుష్పాంజలిని ఘటించిన అనంతరం జ్యోతి ప్రకాశనంతో ఈనాటి కార్యక్రమానికి శుభారంభం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాప్రతినిధులతో కలిసి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మనందరి జీవితాలలో వెలుగును నింపే జ్యోతి ప్రకాశన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు గౌరవ ప్రజాప్రతినిధులు. జ్యోతి ప్రకాశనం నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు ఐఏఎస్ గారు ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా పామరు గ్రామంలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 2023 త్రైమాసికానికి సంబంధించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా జిల్లా ప్రజల తరపున, ప్రభుత్వ యంత్రాంగం తరపున హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ సభకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, కృష్ణా జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమాజంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ వంటి విభిన్న వర్గాలకు చెందిన వారు పేదరికం తమ పిల్లల ఉన్నత చదువులకు ఆటంకం కాకూడదనే సంకల్పంతో తమరు జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులు చెల్లించవలసిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇచ్చి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నందుకు కృష్ణా జిల్లా విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణా జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం కింద ఇప్పటి వరకు 1,82,996 మంది పేద విద్యార్థులకు 411.29 కోట్ల రూపాయలు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమానికి కృష్ణా జిల్లా పామరు వేదికగా ఎంపిక చేసి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరపున, విద్యార్థుల తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన ఏవీని వీక్షిద్దాం. ఒక్కసారి కాలచక్రంలో వెనుదిరిగి గతం చూసుకుంటే బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థులకు అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేనేలేదు. ఇచ్చినవి అరకొర ఫీజులు, ఏళ్ల తరబడి పెండింగ్, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల ధర్నాలు. ఈరోజు వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి 2 పథకాలు తీసుకురావడం. ఈ 57 నెలల కాలంలో స్కూల్ నుంచి కాలేజ్ క్యాంపస్ మెట్లెక్కిన ఎందరో విద్యార్థుల నవ్వు మొహాలు మనకు కనిపిస్తాయి. ఆ స్మైల్స్ వెనుక ఉన్న స్మైల్ మేకర్ మన జగనన్న. పేదల మీద మమకారంతో మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా పర్వాలేదు, అందరినీ కూడా చదివించండి, వారికి తోడుగా మీ అన్న ఉంటాడు, మీ తమ్ముడు ఉంటాడు అని చెప్పి మీ ఇంటి మనిషిగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడం మొదలైంది అప్పట్నుంచే. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థుల ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇచ్చేలా తల్లుల, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసానికి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.68 కోట్ల రూపాయలను నేడు బటన్ నొక్కి తల్లుల, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేడు అందిస్తున్న మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 18,002 కోట్ల రూపాయలు. ఈ 57 నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై జగనన్న ప్రభుత్వం చేస్తున్న వ్యయం అక్షరాల 72,919 కోట్ల రూపాయలు.
ఈ రోజు ఇక్కడ చదువుకుంటున్నానంటే దానికి కారణం జగన్మోహన్ కారణమే. ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకోవాలంటే ఆ ఇంట్లో పరిస్థితులు కానీ ఏదో కారణంగా అనుకరించరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యకు ఎంతైతే చేయాలో జగన్మోహన్ అంతా చేస్తున్నారు. ఇంటర్లో ఉన్నప్పుడు దగ్గర నుండి కూడా ఒక పెద్ద కాలేజ్ లో చదువుకోవాలన్నది నా డ్రీమ్. జగనన్న వచ్చి సపోర్ట్ చేసిన తర్వాత జేవీడి ద్వారా నాకు ఏదైతే ఫీ వస్తుందో ఫీ వల్ల నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. గత ప్రభుత్వంలో విద్యారంగం దుస్థితిలో ఉంటే జగనన్న ప్రభుత్వం ఉన్నత విద్యలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. జాబ్ ఓరియంటెడ్ కరికులంలో భాగంగా 4 ఏళ్ల ఆనర్స్ కోర్సులు, 30% నైపుణ్యాభివృద్ధి కోర్సులు, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, AWS లాంటి సంస్థల సర్టిఫికేషన్స్ ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు. ఉచితంగా 2000కు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులు, హార్వర్డ్, MIT, కొలంబియా LSE సహా పలు ఉత్తమ యూనివర్సిటీల అధ్యాపకులతో బోధన, కోర్సుల సర్టిఫికేట్లు, పెరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం కేవలం మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది ఎందరో తల్లిదండ్రులకు ఒక భరోసాగా, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఒక రాచబాటగా సాగుతోంది వారి మావయ్య జగన్ విద్యా సుపరిపాలన. గౌరవ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పామరికి మన దేవుడు వచ్చాడు. మనందరి కోసం, మన కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు పామరు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకుని మనందరికీ 5 సంవత్సరాలు పరిపాలన అందించారు. ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, ఓటేశారా ఓటేయలేదా అని చూడలేదు. ఇంత మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. అన్నా జగన్, ఈ రాష్ట్రంలో మీరు మా అందరి కోసం పోరాడుతూ ఉన్నారు. మా అందరి కోసం తోడేళ్లన్నీ కూడా ఏకమైనా కానీ, పచ్చ మీడియాలు విష ప్రచారం చేసినా కానీ జగనన్న మనందరి కోసం పోరాడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యా దీవెన కార్యక్రమాన్ని జగనన్న పామరులో బటన్ నొక్కి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. జగనన్న విద్యా వ్యవస్థలో అన్ని కూడా మార్పులు తీసుకొచ్చారు. ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతోటి ఆ రోజు మన పెద్దలు ఏవైతే కలలు కన్నారో, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నాయకుడు ఆ కలల్ని సాకారం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారంటే అది జగనన్న చేస్తా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. జగనన్న అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, గోరుముద్ద కానీ, ఇదంతా కూడా ఒక ప్రేమతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థలో మార్పులు రావాలంటే విద్యా వ్యవస్థతోనే అది మార్పు చెందుద్దని చెప్పి ఒక భావించి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బాధ్యతలు కూడా జగనన్న తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు, మేమందరం కూడా ఉన్నాం. మీరందరూ ఒకే ఒక్క మాట, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒకే ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను. జూన్ జూలై నెల వచ్చిందంటే ప్రతి తల్లి కూడా ఏం భావిస్తారంటే, ప్రతి ఒక్కరు కూడా నా కొడుకు ఎదుటి వాళ్ళ కొడుకు కంటే చాలా గొప్పగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ నెల ఎక్కువ కష్టపడి, ఆ నెల ఎక్కువ డబ్బులు కూడబెట్టి పిల్లల్ని స్కూలుకు పంపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత కూడా ఉంచట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న
విద్యా కానుక ద్వారా ప్రతి ఒక్కరికి ఒక పారదర్శకంగా ఆ బాధ్యతను కూడా తీసుకుంటా ఉన్నారు. మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మనందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఎంతమంది ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనందరి భవిష్యత్తులు, మన బిడ్డల భవిష్యత్తులు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, జగనన్న పెద్దలందరూ కూడా ఈ స్కీమ్స్ గురించి చెప్తారు, సమయం ఉంది కాబట్టి ఎన్నో మాట్లాడాలని ఈ మైక్ ముందు వచ్చాను. కానీ భావోద్వేగంలో ఏమి మాట్లాడలేకపోతా ఉన్నాను. జగనన్న మీ అందరికీ కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు జగనన్న చేతుల్లో పెడదాం. మన బిడ్డల భవిష్యత్తు జగనన్న చేతుల్లో పెడదాం. ఆ ముఠా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు జన్మభూమి కమిటీలు పెట్టి గ్రామాల్లో పరిపాలన అస్తవ్యస్తం చేసినటువంటి ముఠా నాయకుల్ని, ప్యాకేజీ స్టార్స్ ని అందరినీ కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఒకే ఒక వ్యక్తి గురించి నాకైతే ఎప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడాలని అనిపించదు. ఎందుకంటే ఈ మధ్య కొత్తగా నిమ్మకూరు వస్తా ఉన్నాడు, అత్తగారింటికి నిమ్మకూరు వస్తా ఉన్నాడు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీ రామారావు గురించి ఆయనకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తు రాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ మోసం చేయడం కోసం నిమ్మకూరు వచ్చి రాత్రి బస్సులో పడుకుని ఇక్కడి నుంచి కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాడు. మొన్న ఈ మధ్య గుడివాడొచ్చాడు. గుడివాడొచ్చి ఏమంటాడంటే ఇవాళ రేపు అవుద్దంట, రేపు ఎల్లుండి అవుద్దంట, ఎల్లుండి అవతల ఎల్లుండి అవుద్దంట. ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను, పామరు నుంచి చంద్రబాబు గారు కూడా అనకూడదు అండి. ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను, ఈ రోజు రేపు అవుద్ది, రేపు ఎల్లుండి అవుద్ది, కానీ రాష్ట్రానికి 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందజేశాం సార్. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రతి గ్రామంలో కూడా గడప గడపకి తిరిగి ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాం సార్. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లకి తమరు దయవుంచి పామరు నియోజకవర్గానికి నిధులు ఇప్పిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఆఖరిగా ఇదివరకు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తే ఈ పామర్నంతా సింగపూర్ మార్చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పేవాడు. కానీ ఏ రోజన్నా పరిపాలన ఎలా ఉంది, ఎందుకు పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు ఇబ్బంది పడతా ఉన్నారు, మహిళలు ఎందుకు ఆర్థికంగా ఎదగలేకపోతా ఉన్నారు, ఏ రోజన్నా చేసావా చంద్రబాబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కులం, మతం, ప్రాంతం ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. అలా చేసిన వాళ్ళు ముఠా నాయకులుగా మిగిలిపోయారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆఖరిగా మీ అందరికీ ఒకటి నా వైపు నుంచి కూడా చెప్పాలి. 7.5 సంవత్సరాల క్రితం ఈ పథకాలు ఇవ్వడం, ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకురావడం కాదు, రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి, సామాన్యుడిగా నేను ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడిని. ఈరోజు ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఈ జిల్లాలో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని వచ్చాను ఈ ప్రాంతానికి. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా, మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను సార్. మళ్ళా మీకు చెడ్డ పేరు తెచ్చే పని ఏ రోజు కూడా ఈ జన్మలో చేయనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే, జగనన్న వెనకాల జెండా పట్టుకుని ఈ జన్మకి ఈ విధంగా ముందుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇంత పెద్ద మీటింగు నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇంత పెద్ద మీటింగ్లో.
అది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూడా ఎప్పుడు కూర్చుంటానని చెప్పి కల్లో కూడా భావించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ భగవంతుడికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ధన్యవాదాలు సార్. జగనన్న విద్యా దీవెన లబ్ధిదారైన ఒక విద్యార్థిని తన అంతరంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో పంచుకుంటుంది. ఆంధ్ర రాష్ట్ర విద్యాదాత, భావి తరాలకు మార్గదర్శి, నవరత్నాల ప్రదాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అన్న అనే పదానికి అర్థం మనందరికీ తెలుసు. అమ్మలోని ఆ, నాన్నలోని నా కలిపితే నిజంగా మీరే అన్నా. నాన్నలాగా బాధ్యతగా ఫీజులు కడుతూ అమ్మలాగా గౌరవముద్దలు పెడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న మీరు. నా పేరు పోతుకూచి శ్రీ షణ్ముఖ సాయిప్రియ. నేను ఇంటర్మీడియట్ పరీక్షలు రాశాక ఇంజనీరింగ్ చేయాలనే కోరిక. మాది మధ్యతరగతి కుటుంబం. అలాంటి సమయంలో నాన్నకు హార్ట్ ఆపరేషన్. అన్నా, మీరు అంటూ ఉంటారే ఆ దేవుని దయ అని, అలానే ఆ దేవుని దయతో నాన్నకు ఆపరేషన్ అయ్యింది. అలాంటి పరిస్థితుల్లో నా చదువు ఏమిటా అని ఆలోచించే సమయంలో కృష్ణా యూనివర్సిటీలో బీటెక్ వచ్చింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను. అంతేకాకుండా అమ్మ ఖాతాలోకి నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా డబ్బు పడుతూ ఉంటే ఇది కలియుగమేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కలియుగంలో డబ్బు లేకపోతే పని జరగదు. నాన్న అంటూ ఉంటారు, వారు చదువుకునే రోజుల్లో ఒక్క స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది అని. కానీ నేను ఒక్క ఆఫీస్కి కూడా పోలేదు. వాలంటీర్ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటే నేను పొందిన ఆనందాన్ని చెప్పలేను. నిజంగా మీరు ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ మాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడింది. మీలాంటి విజన్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మా విద్యార్థులకు ఒక వరం. విద్యావశ్యకత తెలియక, విద్యను అందించే స్తోమత లేక ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు మాన్పించేస్తున్నారు. కానీ మీరు వచ్చాక జగనన్న విద్యా దీవెనతో కాకుండా వారి హాస్టల్ ఫీ కూడా కట్టే బాధ్యతను మీరే తీసుకున్నారు. జగనన్న వసతి దీవెన అనే పథకం ద్వారా వారి హాస్టల్ ఫీను మీకే చెల్లిస్తూ వారి తల్లిదండ్రులకు ఎలాంటి భారం లేకుండా చూస్తున్నారు. చదువు అనేది అందరికీ ఉచితంగా ఇవ్వాలి అనే మీ సదుద్దేశం వల్ల ఎంతో మంది మాలాంటి వాళ్ళు దాన్ని ఉపయోగించున్నారు. విద్యాధనం సర్వధనం ప్రధానం అనే సూక్తిని మీరు పాటిస్తూ ప్రతి క్షణం మా భవిష్యత్తు గురించి ఆలోచించే మీరు మళ్ళీ సీఎం కావాలన్నా. అన్నా, నేను ఒక్కదాన్నే కాదు, నా కుటుంబం మొత్తానికి మీరు తోడుగా ఉన్నారు. ఎలాగంటే మా అమ్మగారికి డ్వాక్రా రుణమాఫీ, అలానే మాకు సొంతింటి కలను మీరు నెరవేర్చారు. మా ఒక్క కుటుంబానికే దాదాపు 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయంగాను ఇళ్ల స్థలం మాకిచ్చి మమ్మల్ని ఆస్తిపరులు చేశారు. ఇది ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా నా విద్య ద్వారా మా కుటుంబాన్ని మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి మా స్థాయిని పెంచారన్నా. ఇలాగే మళ్ళీ మీరు సీఎం రావాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగనన్న, జై జై జగనన్న. అభినందనలు, శుభాశీస్సులు సాయి ప్రియ. శుభాశీస్సులు సాయి ప్రియ. మరొక లబ్ధిదారైన జగనన్న విద్యా దీవెన లబ్ధిదారైన విద్యార్థిని తన అంతరంగాన్ని పెద్దల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో సభాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలందరూ
అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రియమైన ముఖ్యమంత్రి మన జగనన్నకు నా నమస్సుమాంజలి. నా పేరు దిల్షాద్. మా నాన్నగారు షేక్ కాసిం, మా అమ్మ మస్తాని. మాదొక పేద కుటుంబం అన్న. మా నాన్నగారు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. ఆయన జీతం మీదే మా ఇల్లు గడుస్తుందన్న. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇప్పుడు నేను వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నానన్నా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ ఫెసిలిటీస్ చూసి, అక్కడ ఇన్ఫ్రా చూసి, అరే చదివితే ఇలాంటి కాలేజ్లో కదా చదువుకోవాలి, ఇలాంటి కాలేజ్లో చదివితే కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఎన్నో కలలు కన్నానన్నా. కానీ అప్పుడు అంత ఆర్థిక స్తోమత లేదు, చదివించేంత డబ్బులు లేవు. అప్పుడు వచ్చారన్నా మీరు, నేనున్నాను, నేను విన్నాను అంటూ. అన్నట్టుగానే, మాట ఇచ్చినట్టుగానే విద్యా దీవెన అంటూ ఎందరో మంది విద్యార్థులను దీవించారన్నా మీరు. అలాగే మీ దీవెనలతోనే ఏ కాలేజ్లో అయితే నేను చదవలేను అనుకున్నానో అదే కాలేజ్లో ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నానన్నా. అది మీ గొప్పతనమే అన్నా. విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా నేను మీకు అందిస్తాను చెల్లి. ఎలాంటి వాటికి మీరు వెనకాడకూడదు, ఎలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు అని అప్పుడు కూడా మీరు మాకు తోడుగా నిలిచారన్నా. నేను హాస్టలర్ కాదన్నా, డే స్కాలర్. రోజు బస్సులో వెళ్ళొస్తూ ఉంటాను. మీరు ఇచ్చిన ఆ వసతి దీవెన డబ్బుల్ని నేను కోర్సులు నేర్చుకోవడానికి వాడానన్నా. వసతి దీవెన, విద్యా దీవెన అంటూ విద్యా దీవెన 1,32,000 రూపాయలు నా ఫీజుని మీరు చెల్లించారన్నా 2 సంవత్సరాలు. ఆ వసతి దీవెన డబ్బుల్ని మా కరికులంలో ఉండే కోర్సులు ఆటో క్యాడ్, రెవిట్ వాటిని నేర్చుకున్నానన్నా నేను. అంతేకాకుండా స్టాట్ ప్రో కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. దీనివల్ల మా కోర్ సబ్జెక్ట్లో సాఫ్ట్వేర్స్ అన్నిటి మీద నాకు గ్రిప్ వచ్చిందన్నా. ఇవే కాకుండా వేరే బ్రాంచ్ వాళ్ళ సి, పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా నేను నేర్చుకున్నాను. దానివల్ల ఏంటి అంటే నేను మా కోర్ జాబ్స్ చేయగలుగుతాను, అంతేకాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతానన్నా. ఇదంతా మీ వల్లనే సాధ్యమైందన్నా. ఎవరన్నా మనకి సాయం చేస్తే ఆ సాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, మనం ఎవరికన్నా సాయం చేస్తే ఆ సాయాన్ని గుర్తుంచుకోకూడదు అని పెద్దలు చెప్పారన్నా. నాకు దక్కిన గొప్ప సాయానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నానన్నా. ఇది కూడా మీ వల్లనే, మీరిచ్చిన ధైర్యమే అన్నా. ఇదే కాకుండా టాప్ యూనివర్సిటీస్లో, వరల్డ్లో ఉండే టాప్ యూనివర్సిటీస్లో ఎంఎస్ చేయాలనేది నా డ్రీమ్ అన్నా. అప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్న, ఆర్థికంగా మనకి స్తోమత లేదు, అంత దూరం వెళ్ళి చదువుకోవాలంటే మనం అంత ఖర్చు చేయలేము అని. అప్పుడు కూడా మళ్ళీ మీరు మాకు అండగా నిలుస్తానని మాట ఇచ్చారన్నా. విదేశీ విద్యా దీవెనతో దాదాపు 1 కోటి రూపాయల వరకు ఈ అన్న నీకు అండగా నిలుస్తాడు, ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు చదువుకో చెల్లి అని మీరు అమలు చేశారన్నా. ఇదే కాకుండా ఆనాడు వేమన గారు పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేమి బిగిన పట్టవలయు, పట్టి విడుట కన్నా పడి చచ్చుటే మేలు అని చెప్పారన్నా. ఇప్పుడు కూడా మీరు యువతకి అలాగే ప్రోత్సాహం ఇస్తారన్నా. మీరు ఏదన్నా పట్టుపట్టి చేయాలనుకుంటే, చదవాలనుకుంటే ఈ అన్న మీకు తోడుండి మీతో నడుస్తాడు అని మీరు అందరికీ భరోసానిచ్చారన్నా. ఇదే సందర్భంగా ఇంకొక మాట చెప్తానన్నా. మాల్కమ్ గ్లాడ్వెల్ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ ద అవుట్లయర్స్ అనే ఒక బుక్ రాశారన్నా. అందులో 10,000 hours థియరీ అని ఒక థియరీ ఉంటుందన్నా. అందులో ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి 10,000 hours ఒకే పనిని కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళు దాంట్లో నిష్ణాతులు అవుతారంటన్నా, రెనాట్ ప్రొఫెషనల్స్. అలాగే అంత టైం స్పెండ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వరల్డ్ లో టాప్ ప్రొఫెషనల్స్ అయ్యారన్నా. అలాంటిది మీరు ఆ 10,000 hours ప్రజల మధ్యలో గడిపారు కాబట్టి ఇంత గొప్ప రాజకీయ నాయకుడు అయ్యారన్నా ఈ రోజు. అంతేకాకుండా నేను కూడా ఆ 10,000 hours థియరీని పాటిస్తానని, వరల్డ్ లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్ అని నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ వద్దకు వస్తానని, ఇది మీ దిల్షాద్ సార్, మీరు చెక్కిన శిల్పం ఇది, మీరు చెక్కిన ప్రొఫెషనల్ ఇది అని మళ్ళీ ఈ స్టేజ్ మీద నించొని మాట్లాడతానని మీకు నేను మాటిస్తున్నానన్నా. మీలాంటి యంగ్ మినిస్టర్ చేతుల్లో రాష్ట్రం ఉన్నందుకు, మీరు తీసుకొస్తున్న కొత్త కొత్త రీఫార్మ్స్, మీ ఐడియాలజీస్, సచివాలయాన్ని తీసుకొచ్చి మన గాంధీ గారి కళ అయిన గ్రామ స్వపరిపాలనను, ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చి మా యూత్కి ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారన్నా. మీరు మీ పాలన ఇలాగే దశాబ్దాల వరకు కొనసాగాలని కోరుకుంటూ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, నేను చదువుకునేలా చేసిన మా అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. జై జగనన్న, జై జై జగనన్న. ధన్యవాదాలు. అభినందనలు దిల్షాద్.
శుభాశీస్సులు, నీ ఆత్మవిశ్వాసానికి పెద్దల ఆశీర్వాదం తోడై జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం జగనన్న విద్యా దీవెన సందర్భంగా. మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ పామరు నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చదువులు చదువుకుంటా ఉన్న నా చిట్టి చెల్లెళ్లకు, నా చిట్టి తమ్ముళ్లకు అందరికీ కూడా ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింట పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేరింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా
93% మందికి, ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ చెబుతా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం, తన పిల్లల చదువుల కోసమని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం. అంటే ఇన్కమ్ లిమిట్స్ను పెంచాం. గతంలో ₹1,00,000 మాత్రమే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను, ఎస్సీలకైతే 2 లక్షల దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను, మిగతా వాళ్ళకైతే 2 లక్షల దాకా, మిగతా వాళ్ళకైతే 1,00,000 దాకే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షల దాకా పెంచి వీలైనంత ఎక్కువ మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అక్షరాల అలా తీసుకువచ్చి ఈరోజు 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా ఈరోజు మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఫీజులు కూడా గతంలో మాదిరిగా ఇంతే కడతాము, ఇంతకన్నా ఇక ఎక్కువ మేము కట్టము, ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు మీరు అమ్ముకోండి, మీ చావు మీరు చావండి అనే విధానానికి కూడా పూర్తిగా స్వస్తి పలుకుతూ తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా, పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా ఇబ్బందులనే రాకుండా ఆ పిల్లలకు అయ్యే పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని కూడా భుజస్కంధాల మీద వేసుకున్నాం. పిల్లలు ఇబ్బంది పడకూడదు అని ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ ఫీజులు ఇస్తూ ఆ తల్లుల చేతనే కాలేజీల్లో ఫీజులు కట్టించే ఒక గొప్ప సాంప్రదాయానికి కూడా నాంది పలికాం. ఇలా పిల్లలకు ఫీజులు కట్టించే, పూర్తి ఫీజులు చెల్లించే విద్యా దీవెనే కాకుండా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఉట్టి ఫీజులే సరిపోవు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు, ఆ ప్రతి బాబుకు, ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. ఈరోజు గత త్రైమాసికానికి, అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల, ఆ తల్లుల, వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఇక విద్యార్థులందరికీ ప్రతి విద్యా సంవత్సరం
అంటే జూలై నుంచి జూన్ దాకా ఉండే ప్రతి విద్యా సంవత్సరంలో, ఆ ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనూ, ఆ ప్రతి విద్యా సంవత్సరం చివరిలోనూ, ప్రతి ఏప్రిల్లోనూ ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు. ఈ ఏప్రిల్లో అంటే రేపు నెల ఏప్రిల్లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1,100 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే మనందరి ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన అనే ఈ 2 పథకాల మీద మాత్రమే పెట్టిన డబ్బు ఏకంగా 18,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుపడాలి, ఆ పిల్లలకు మంచి జరగాలి, ఆ కుటుంబాలకు మంచి జరగాలి అని ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం. ఈరోజు ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ కూడా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడు చూడని విధంగా మార్పులు తీసుకొచ్చాం. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాల మీద ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే అక్షరాల 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 73,000 కోట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాదు. ఈ జీతాలు భత్యాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలి అని కేవలం పథకాల మీద మాత్రమే ఖర్చు చేసిన సొమ్ము ఈ 57 నెలల కాలంలో అక్షరాల 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది పేద మధ్యతరగతి కుటుంబాల మెరుగైన జీవితాల కోసం మనం చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇది పిల్లలు బాగుండాలి, భావితరాలు బాగుండాలి, పేదరికం నుంచి భవిష్యత్తులో వాళ్ళు బయటికి రావాలి అని అంటే ఇదొక్కటే అస్త్రం అని చెప్పి నమ్మి గట్టిగా పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం. పేద కుటుంబాల్లో ప్రతి పాప, పేద కుటుంబాల్లో ఉన్న ప్రతి బాబు గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో ఇంజనీర్లుగాను, కలెక్టర్లుగాను, డాక్టర్లుగాను, పెద్ద పెద్ద కంపెనీలలో సీఈఓలుగాను వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని, ఆ కుటుంబాల తలరాతలన్నీ కూడా మారాలని, భవిష్యత్ ఆ కుటుంబాలకు బాగుండాలని అడుగులు వేస్తూ వచ్చాము ఈ 57 నెలల కాలంలో. ఇక్కడున్న ప్రతి పిల్ల, ప్రతి తల్లిదండ్రుల్ని కూడా నేను, ప్రతి పాపను, ప్రతి బాబును, ప్రతి తల్లిదండ్రిని, ఈ కార్యక్రమం టీవీ ద్వారా చూస్తా ఉన్న ప్రతి తల్లిదండ్రిని, వాళ్ళందరినీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈ 57 నెలల కాలంగా మన విద్యా విధానంలో ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేసిందో, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అన్నది ఒకసారి అందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పిల్లల వయసు ఈరోజు 3 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు ఎంతైనా కావచ్చు. వీరంతా కూడా శతమానం భవతి అన్న విధంగా కనీసం మరో 100 సంవత్సరాలు వీరందరూ కూడా నెక్స్ట్ జీవించాల్సిన జనరేషన్లో ఉన్నవాళ్ళు.
మరి ఇలాంటి జనరేషన్ ఏ విషయంలో అయినా కూడా వీళ్ళందరూ కూడా పోటీ పడేది ఎవరితో అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున్న ఈ జనరేషన్ పోటీ పడేది రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఆ గ్రామం కాదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, మన పిల్లలు దేశంతో కాదు పోటీ పడేది, రేపొద్దున వీళ్ళు పోటీ పడేది ప్రపంచంతో పోటీ పడతారు అన్నది మనం అందరం కూడా జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అందరం కూడా ఆలోచన చేయాలి. గత 30 సంవత్సరాలు మనం తీసుకుంటే గత 30 సంవత్సరాల ముందు కిందటికి ఇప్పటికీ గమనిస్తే వస్తువులైనా సేవలైనా టెక్నాలజీ అయినా కూడా ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాలలో ఎంతగా మారిపోయాయో, ఎంతగా మారుతూ వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం. ఈరోజు కావాల్సింది కేవలం అక్షరాలు నేర్చుకోవటం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఈరోజు కేవలం ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదు అని అనుకునే చదువులు కాదు. ఈరోజు కావాల్సిందే చదువులు, క్వాలిటీ చదువులు. ఈరోజు కావాల్సిన చదువులు ఇవాళ తరం రేపు భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే క్వాలిటీ చదువులు ఈరోజు మన పిల్లలకు అవసరం. ఈ నిజం, ఈ అవసరం తెలుసుకున్నా కాబట్టే, గమనించా కాబట్టే మన పిల్లలందరినీ కూడా రేపొద్దున భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో కూడా పెద్ద పెద్ద స్థానాలలో ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా మన పిల్లలందరి భవిష్యత్తును కూడా మార్చే విధంగా అడుగులు వేస్తూ వచ్చామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రాథమిక విద్యనే గమనించండి, ప్రతి అడుగులోనూ కూడా మనం మార్పులు తీసుకొస్తూ వచ్చాం. మనం వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ బడులు మారాయి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మనం వేసే బీజం, మనం వేసే విత్తనం, ఈరోజు 1వ తరగతిలో వేస్తా ఉన్న ఈ విత్తనం మరో 10-15 సంవత్సరాలలో చెట్టు అవుతుంది. ఆ చెట్టు అయిన తర్వాత ఆ చెట్టుకు గన మంచి భవిష్యత్తు గన లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది. అలాంటి భవిష్యత్తు కాకుండా ఆ పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, పెరగాలి. భవిష్యత్ పోటీ ప్రపంచంలో అందరికన్నా కూడా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని చెప్పి అడుగులు వేస్తూ వచ్చాం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పూర్తిగా అడుగులు పడ్డం మొదలుపెట్టే ప్రతి అడుగులోనూ కూడా రూపురేఖలు మారుస్తూ గొప్ప మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. గవర్నమెంట్ బడులు మార్చాం. నాడు నేడుతో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పాటు ఈరోజు గవర్నమెంట్ బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా కూడా ఈరోజు గవర్నమెంట్ బడులలో ప్రయాణం జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మార్పుకు శ్రీకారం చుడుతూ, పిల్లల భవిష్యత్ కోసం శ్రీకారం చుడుతూ, పేద పిల్లలు గొప్పగా ఎదగాలి అని చెప్పి ఆరాటపడుతూ మనం గవర్నమెంట్ బడులలో నాడు నేడు చేస్తే, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే, గవర్నమెంట్ బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈరోజు మన కర్మ ఏమిటో తెలుసా? ఇలా మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది, ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది, ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది, ఒక టీవీ5తో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది.
వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడ్డం తప్పు. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇలా మనపై యుద్ధం చేస్తూ ఉన్న వీళ్ళ పిల్లలు కానీ, వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి. కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పెత్తందారులైన వారికో ధర్మమట, పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడంట, మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారులుగా వారు ఉండాలట, పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట, సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా. వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు. కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం, మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నానో ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. గవర్నమెంట్ బడిలో చదివిస్తా ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతా ఉన్నది ఒక యుద్ధం. విద్యా రంగంలో కూడా జరుగుతా ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతా ఉంది. పెత్తందారులకు పేదలకు మధ్య ఒక యుద్ధం. డబ్బులున్న వాళ్లకు ఒక చదువులు, డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతా ఉన్న యుద్ధం. ఈ క్లాస్ వార్లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరపున తిరుగుబాటు, మీ అన్నగా మీ తరపున ఒక విప్లవంగా ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చాం. ఈరోజు ఈ సంస్కరణలు ఈ క్వాలిటీ ఎడ్యుకేషను ఒకవేళ లేకపోతే, ఈ విప్లవమే ఒకవేళ అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే మిగిలిపోతారు. పనివారి పిల్లలు ఎప్పుడూ కూడా పనివారిగానే మిగిలిపోతారు. పేద సామాజిక వర్గాల పిల్లలు ఎప్పుడూ కూడా అదే పేదరికంలోనే మిగిలిపోయే ప్రమాదం ఉన్న పరిస్థితులు.
అందుకే ఈ విప్లవం రావాలి, అందుకే ఈ తిరుగుబాటు కూడా జరగాలి, అందుకే ఈ సంస్కరణలన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడుతూ పోవాలి. ఈరోజు చంద్రబాబు ఆయన మనుషుల పెత్తందారి భావజాలాల మీద తిరుగుబాటుగానే ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలు విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లోని కోర్సులు సైతం ఎప్పుడు కూడా చూడలేదు మనం. విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ఇవన్నీ ఎప్పుడూ కూడా చూడలేదు. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తాయి అని ఎవరు అనుకోలేదు మనం వచ్చేదాకా. హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో ఆ కోర్సులు సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది ఈ 57 నెలల కాలంలోనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే గమనించమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ఈరోజు మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి మన గవర్నమెంట్ బడులలో. 3వ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ 57 నెలల మీ అన్న పరిపాలనలోనే. 3వ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 3వ తరగతి పిల్లల నుంచి ఏకంగా 3వ తరగతి నుంచే ఏకంగా టోఫుల్లో ఓరియంటేషన్తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఈ 57 నెలల కాలంలోనే. టోఫుల్లో కూడా ఓరియంటేషన్ శిక్షణ ఇస్తూ దాన్ని కూడా ఒక పీరియడ్గా పెడుతూ ఈరోజు పిల్లలకు శిక్షణ ఇస్తా ఉన్న అడుగులు పడతా ఉన్నవి కూడా ఈరోజు ఈ 57 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఏకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తా ఉన్నవి కూడా ఈ 57 నెలల కాలంలోనే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ను గవర్నమెంట్ బడులలో ఈరోజు పేద పిల్లలు చదువుతా ఉన్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ 57 నెలల్లోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగంలో డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని 8వ తరగతికి వచ్చిన వెంటనే ఆ పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా పెట్టిన ప్రభుత్వం కూడా ఈ 57 నెలల్లోనే జరిగింది. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో పూర్తిగా స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మారుస్తూ 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను కూడా ఐఎఫ్పి ప్యానెల్స్తో ఆ ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధనను తీసుకొస్తూ అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ప్రతి పాపను ప్రతి బాబను వారు బడులకు వెళ్లే విధంగా ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆ తల్లులకు కేవలం పిల్లలను బడులకు పంపించండి అమ్మ చాలు, బడికి పంపించినందుకు ప్రోత్సాహకరంగా తల్లులకు 15,000 రూపాయలు అమ్మ ఒడి కింద ఇస్తా ఉన్నది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. నాడు నేడులో భాగంగా ఏకంగా 45,000 స్కూళ్లలో రూపురేఖలు మారుస్తూ 12 రకాల అంశాలను తీసుకొని ఆ 12 రకాల అంశాలను కూడా ప్రతి స్కూల్లోనూ కూడా మార్పులు తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కళ్ళలోనే. స్కూలుకు వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం బాగుండాలని రోజుకొక మెనూతో
గోరుముద్ద అందిస్తా ఉన్నది కూడా ఈ 57 నెలల్లోనే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలన్నా ఉండాలని, అందులో ఒకటి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే ఉండాలి అని ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు, మన ఆడపిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడిన ఘటం పేద వర్గాలు, పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదంతా కూడా మనమంతా మన కళ్ళతో కూడా చూసాం. ఇవాళ నేను చెప్పిన ప్రతి అడుగు కూడా, ప్రతి మాట కూడా ఈ 57 నెలల ముందు ఎప్పుడూ జరగంది కేవలం ఈ 57 నెలల్లో కనిపిస్తా ఉన్నది. ఇక పెద్ద చదువులే తీసుకోండి, ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లల్నే చూసుకోండి. పెద్ద చదువులు చదువుతా ఉన్న డిగ్రీ లేదా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా గతంలో జరగనట్టుగా 100% పూర్తిగా ఫీజులు 100% పూర్తిగా ఫీజులు చెల్లిస్తా ఉన్న పరిస్థితి కూడా ఎప్పుడు జరిగింది అనంటే కేవలం ఈ 57 నెలల కాలంలోనే జరిగింది. ఫీజులు ఒకటే కాకుండా భోజన వసతి ఖర్చులు కూడా భరిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఎప్పుడు ఉండి ఎక్కడ వచ్చింది అనంటే అది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ప్రపంచ స్థాయిలో టాప్ 50 కాలేజెస్, టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న ప్రపంచ స్థాయిలో 21 ఫ్యాకల్టీస్లో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న దాదాపుగా 330 కాలేజీలలో మీలో ఎవరికైనా కూడా సీటు మీరు తెచ్చుకోండి, 1,25,00,000 దాకా కూడా సపోర్ట్ చేసి ఏకంగా మీకు చదువులు చెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా కేవలం ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 4 ఏళ్ల పాలనలోనే చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ కరికులం ఎలా ఉంది, ఆ కరికులంలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి, వారిని భావి ప్రపంచంలో భావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేం మార్పులు తీసుకొని రావాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొచ్చింది మీ అన్న ప్రభుత్వంలోనే. ఈ 57 నెలల కాలంలోనే కరికులంను జాబ్ ఓరియంటెడ్గా మార్చాం, 4 ఏళ్ల ఆనర్స్ కోర్సులు తీసుకొచ్చాం, 10 నెలల తప్పనిసరి ఇంటర్న్షిప్ అనేది, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అన్నది కూడా తీసుకొచ్చింది కూడా ఇప్పుడే. మొట్టమొదటిసారిగా మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను తీసుకువచ్చి మన కరికులంలో భాగం చేసింది కూడా కేవలం ఈ 57 నెలల్లోనే మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చదువుల్లోకి మెషిన్ లెర్నింగ్, చదువుల్లోకి వర్చువల్ రియాలిటీ, చదువుల్లోకి ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ విద్యారంగంలోకి అడుగులు వేయించింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ఇక్కడ మన కాలేజీల్లో డిగ్రీ చదవటం వల్ల, ఈ చదువుల వల్ల మనం డిగ్రీలు ఇక్కడ పూర్తి చేస్తా ఉన్నాం. కానీ ఈ డిగ్రీల వల్ల దేశీయంగా కానీ విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని, అలా పరిస్థితి ఎందుకు ఉంది, అక్కడ ఉన్నదేమిటి ఇక్కడ లేనిదేమిటి అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్ట్స్లో ఉన్న వర్టికల్స్ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్లైన్లో అవన్నీ కూడా మన పిల్లలకు మన కరికులంలో అవన్నీ కూడా అవైలబుల్గా తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ 57 నెలల్లోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మీ అన్న ప్రభుత్వంలో. మొట్టమొదటిసారిగా ఈరోజు మన చదువులతో
మన చదువుల్లో ఈరోజు కరికులంలో భాగంగా మన సబ్జెక్టు వర్టికల్స్లో భాగంగా ఏకంగా ఎంఐటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్, మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి వర్చువల్ బిల్డింగ్ డిజైన్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటలెక్చువల్ కమ్యూనికేషన్, ఈక్విటీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ NYIF న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి, రిస్క్ రిటర్న్ మేనేజ్మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి, సప్లై చైన్ మేనేజ్మెంట్ MIT నుంచి, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ MIT నుంచి, ఇలా దాదాపుగా 2000 కోర్సులు ప్రఖ్యాత యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలన్నీ కూడా వాళ్ళ కోర్సులన్నీ కూడా వాళ్ళే ఆన్లైన్ ద్వారా మన కరికులంలో భాగాలై మన పిల్లలకు వాళ్ళు చదువులు చెబుతూ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు సర్టిఫికెట్ కూడా వాళ్ళే ఇచ్చేట్టుగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నిజంగా ఇది ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించని మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అనంటే మన పిల్లలందరికీ కూడా వాళ్ళ చదువులు మారాలి. ఇలా విద్యారంగంలో తీసుకువచ్చిన ప్రతి మార్పు వెనుక, అందుకోసం చేస్తా ఉన్న 1000 కోట్ల ఖర్చు వెనక మన పిల్లలు, మరీ ముఖ్యంగా మన పేద పిల్లలు ఇకనైనా కూడా పేదరికం సంఖ్యలను తెచ్చుకునే పరిస్థితి రావాలి. అంతర్జాతీయ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి, వారి భవిష్యత్ మారాలి అని తపత్రయంతో అడుగులు పడతా ఉన్నాం. ఈరోజు మనం వేసిన విత్తనం ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనం తీసుకొస్తా ఉన్న ఈ మార్పులన్నీ కూడా మరో 10-15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు విత్తనం వేస్తా ఉన్నాం. వచ్చే 10-15 సంవత్సరాలలో ఈ విత్తనాలన్నీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మరో 10-15 సంవత్సరాలలోనే అంతర్జాతీయ స్థాయిలోనే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ IB సర్టిఫికెట్లు సైతం చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, MIT, LSE, LBS వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్కడ మాత్రమే అందుబాటులో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్లో ఆ సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుని ఇంత క్వాలిఫైడ్ పర్సనల్గా బయటకు వచ్చి మరో 10-15 సంవత్సరాలలో ఉద్యోగాలకు వాళ్ళు అప్లికేషన్ పెడితే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయో తెలుసా? అంతర్జాతీయంగా ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో మన పిల్లలు అందరికన్నా ముందుగా ఉంటారు. బ్రతుకులు మారుతాయి, తలరాతలు మారుతాయి, పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి అడుగులు ముందుకు వేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలోని ప్రతి పేద పిల్లాడికి, ప్రతి పాపకు ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ఆయన సీఎంగా కూడా పరిపాలన చేశాడు. పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన చేసిన మంచి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి. పేద పిల్లల భవిష్యత్ మార్చాలి అని చెప్పి నేను చూపించిన తాపత్రయంలో, మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం 1% అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చూపించాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ బడిని
అదే చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి, ఆయన చేసిన మంచేమిటి అని అంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా ఏది గుర్తుకు రాదు. పేద పిల్లల చదువుల గురించి కానీ, వారి భవిష్యత్తు మార్చాలని కానీ, వారి కోసం ఆయన చేసిన మంచేమిటి అని అంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం, విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారి గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు నాయుడు గారు. తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. బైజూస్ కంటెంట్ ఊసే లేదు, పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు, డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడూ లేవు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు, నాడు నేడుతో స్కూళ్లు బాగుపరచాలి అన్న తపన లేదు, ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు. అమ్మ ఒడి అనే కార్యక్రమంతో బడికిపోయే పిల్లలను ప్రోత్సహించాలి, ఆ తల్లులను ప్రోత్సహించాలి అనే అడుగులు ఏ రోజు వేసింది లేదు. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి, 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు. విద్యా దీవెన పరిస్థితి ఇలా ఉంటే ఇక వసతి దీవెన కథ దేవుడెరుగు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరికులంలో మార్పులు తెచ్చింది ఒక బోర్డు 0. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక విదేశీ విద్యా దీవెన ద్వారా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో 330 కాలేజీలలో ఏకంగా 1,25,00,000 దాకా కూడా ఫీజులు మీరు సీటు సంపాదించుకోండి, చదివించే బాధ్యత నాది అని చెప్పే ప్రోత్సాహకర మాటలు ఎప్పుడూ లేవు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 3 సార్లు సీఎం అయినా ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇది అని చెప్పడానికి ఒక్కటి లేదు. గ్రామంలో నిలబడి ఫలాని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఫలాని సామాజిక వర్గానికి నేను మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. అవ్వ తాతలకి ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు. రైతన్నలకి మంచి చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు. అక్క చెల్లెమ్మలకి ఇది చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు. చదువుకుంటున్న పిల్లలకు, జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశా అని చెప్పే పరిస్థితి అంతకన్నా కూడా లేనే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈరోజు మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాం. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న 4 అడుగులు ముందుకు వేస్తే 8 అడుగులు లాగాలని చెప్పి తాపత్రయపడే శక్తులతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది, వాళ్ళు చేస్తా ఉన్న యుద్ధం కేవలం జగన్తో కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. జగన్ అనే ఒక్కడు గన పక్కకు తప్పుకుంటే జరిగే నష్టమేమిటి అని చెప్పి ప్రతి ఇంట్లో, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, ప్రతి పిల్లాడు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జగన్ అనే వ్యక్తి ఒక్కడు పక్కకు పోతే ఇక పిల్లల చదువులు ఉండవు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉండదు, పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే మనస్తత్వం ఉండదు, 100% ఫీజు రీయింబర్స్మెంట్ కథ దేవుడెరుగు, పిల్లలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. విద్యారంగం గాలికి పోతుంది. పేదవాడు అప్పుల పాలు కాకుండా వైద్యం అందాలి అన్న పరిస్థితి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, ఆరోగ్య సురక్ష కాన్సెప్టు, పేదవాడికి నేరుగా మందులు ఇంటికే వచ్చి అందిస్తా ఉన్న మందులు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, ఆరోగ్య ఆసరా కథ దేవుడెరుగు, ఇవన్నీ కూడా జరుగుతాయి. వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది. రైతన్న
పూర్తిగా కూడా చితకలబడిపోతాడు. అక్క చెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నమవుతాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం పేదవాడికి తోడుగా నిలబడుతూ పేదవాడి భవిష్యత్ కోసం, పేదవాడి కోసం యుద్ధం చేస్తా ఉన్నది కేవలం మీ జగన్ మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు చెప్పే అబద్ధాలను నమ్మకండి, వాళ్ళు చెప్పే మోసాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ చెప్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారు, ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది మాత్రమే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ ఇంట్లో మీ జగన్ వల్ల, మీ అన్న వల్ల, మీ తమ్ముడి వల్ల, మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకు వేయండి, సైనికుల్లా నిలబడండి అని మాత్రం చెప్తా ఉన్నా. ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలు గుర్తుపెట్టుకోమని చెబుతూ ఈ మంచి కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దేవుడి దయా ప్రజలందరి చల్లని దీవెనతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి, జరగాలి అని కోరుకుంటూ, నా పక్కనే అనిల్ ఉన్నాడు. నిజంగా అనిల్ను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, అనిల్ మాదిరిగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఉంటే మాత్రం ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుంది. మనిషిలో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. అనిల్ లాంటి వ్యక్తిని, నా తమ్ముడిని మీ అందరూ కూడా గొప్పగా దీవించాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నాను. తాను కొన్ని విషయాలు నాకు చెప్పాడు. తాను చెప్పిన కొన్ని విషయాలలో నాకు డీటెయిల్గా కూడా ఇచ్చాడు. కొన్ని రోడ్లకు సంబంధించి, తాను అడిగిన నీటికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, కొన్ని కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి సంబంధించి అడిగాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తనతో పాటు నేను కూడా కూర్చొని, నేను కూడా అధికారులను పిలిపించి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేసేట్టుగా చేస్తాను అని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. ధన్యవాదాలు సార్. దేశానికే దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్ది స్థితిమంతుల బిడ్డలకు దీటుగా పేదింటి పిల్లలకు డిజిటల్ విద్యా అవకాశాలు కల్పిస్తూ వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దున మీ ప్రయత్నాలు జగనన్న విద్యా దీవెన ద్వారా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ నేడు పామర్రు నియోజకవర్గంలోని 4,347 మంది విద్యార్థులు 3.73 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 32,620 మంది విద్యార్థులకు 28.3 కోట్ల రూపాయలు, మొత్తం రాష్ట్రంలో 9,44,666 మంది విద్యార్థులకు 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ అకౌంట్లోకి జమ చేసినటువంటి సందర్భం ఇది.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ కలెక్టర్ గారు 1921లో మన జిల్లావాసి, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జాతీయ పతాక నమూనాను బహూకరించారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు. భట్ల పెనమర్రు నివాసి, ఈ జిల్లావాసి కావడం, వారు రూపొందించిన పతాక రూపాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి జ్ఞాపికగా అందజేశారు. గౌరవ శాసనసభ్యులు, కృష్ణా జిల్లా ప్రసిద్ధి చెందినటువంటి కొండపల్లి జ్ఞాపికను గౌరవ ప్రజాప్రతినిధులందరి తరఫున జిల్లాకి వారు విచ్చేసిన సందర్భాన వారికి జ్ఞాపికగా అందజేస్తూ ఉన్నారు. ఈరోజు కృష్ణా జిల్లా నియోజకవర్గం కేంద్రమైన పామరులో జగనన్న విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, జెడ్పీ చైర్పర్సన్ స్వరాజ్ గారు, నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా కూర్చుని నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సామి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చే బడుగు, కడుపులను నింపే ముక్క నువ్వే, బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే, కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే, మేలు కొలుపు మా బతుకు మలుపు, రేపటి గెలుపు నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం
గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టెండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా.